ఇక్కడ ఆర్కే రోజా ఏమంటుందంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతాది అనేది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా రుచి చూశాడు అంటుంది. నేనేమంటున్నా అంటే ఆర్కే రోజా చిత్తశుద్ధి కాదు, మంద బుద్ధి ఉండబట్టి నీకు అర్థం కావట్లేదు. కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు కాబట్టి 151 సీట్లు ఉంటే మధ్యలో 5 ఎగిరిపోయినాయి, 11 నిలబడ్డాయి. ఆ 11 కూడా వెంకటేశ్వరుని యొక్క నామాలు ఇచ్చాడు. గుర్తు పెట్టుకోండి, ఇలాంటి ఎప్పుడు తప్పు చేయొద్దని. ప్రతిపక్ష హోదా పోయింది. ఈ రోజు అసెంబ్లీలోకి కూడా రాకుండా యలహంక ప్యాలెస్ లో దాక్కునే నీచ స్థాయికి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నిలబడిపోయాడు, బయట దాక్కుంటున్నాడు. ఇంకొక విషయం చెప్తున్నాను రోజా, 45,004 ఓట్లతో డిజాస్టర్ గా గాలి భాను ప్రకాష్ నాయుడు గారి మీద ఓడిపోవడం జరిగింది. ఎంత నీచమైన మనసు నీది అంటే, ఒక బిడ్డకి ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే ఎంతో ఇబ్బందులు పడితే చివరగా ఆ బిడ్డ ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులతో బయటపడ్డాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ తల్లి పవన్ కళ్యాణ్ గారి సతీమణి కూడా బిడ్డకి నయం అయితే నేను వెంకటేశ్వరుని సన్నిధిలోకి వచ్చి నేను డబ్బులు డొనేట్ చేసి అన్నదానం చేస్తాను, తలనీలాలు ఇస్తాను చెప్పడం జరిగింది. వెంటనే ఆవిడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి 15 లక్షల రూపాయలు కూడా ఇచ్చి అన్నదానంలో వాళ్లే పాల్గొని తలనీలాల సాక్షిగా ఆ దేవుని ఆశీర్వాదాలతో కూడా అన్నదాన ప్రసాదాన్ని వడ్డిస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని ప్రేమించడం అంటే ఇది కదా, సనాతన ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఇది కదా.